వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా మీదే పట్టు కోల్పోతున్నాడా? తన జిల్లాలో ఏం జరుగుతుందో, అసలు ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో, క్షేత్రస్థాయిలో అసలు ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారితో మాట్లాడు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, సొంత జిల్లా అయినటువంటి కడప మీద ఆయన పట్టు కోల్పోతున్నట్లుగా, అసలు కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అనేది, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకుండా పోయిందనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఏం సార్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా రాజకీయంగా వ్యూహాలేఖన దిట్ట కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మొత్తం మనం చూస్తే రాజకీయ జీవితంలో ఆయన మొదట రాజశేఖర రెడ్డి గారి అండతో గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కేవలం సానుభూతి రాజకీయాలు చేస్తూనే ఆ సానుభూతిని సస్టైన్ చేయగలిగారు. ఆ సస్టైన్ చేయడానికి అంతా కూడా ప్రతి ఓదార్పు యాత్ర పేరుతో కొన్ని రోజులు, పాదయాత్ర పేరుతో కొన్ని రోజులు అట్లా సస్టైన్ చేయగలిగారు. అందరిలో ఒక భావన ఏముండిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తే ఎంత బాగుంటుందో అనిపించేలాగా సానుభూతిని ఆయన సస్టైన్ చేయగలిగారు, నిలబెట్టగలిగారు. నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం బార్లు తీరటం, ఆయన టచ్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఒక స్క్రిప్ట్ లో భాగంగా జరిగేవి. గతంలో ఆ స్క్రిప్ట్ లో భాగంగా జరిగేవి, అవన్నీ కూడా నిజమని చాలా మంది నమ్మేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే ఒక్కసారి గెలిచిన తర్వాత ఏదైతే చాలా కాలం నుంచి ఆశలు పెట్టుకున్నారో ఆ రెడ్డి వర్గమే అసంతృప్తికి లోనైంది. ఇవాళ కూడా చిన్న కింద వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప పైన పెద్ద స్థాయిలో ఆయనకి మద్దతుగా నిలిచిన, ఆయనకి స్పాన్సర్ చేసిన, ఫండింగ్ చేసిన చాలా మంది రెడ్లు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సో స్వతహాగా ఆయనకి ఆ రాజకీయ వ్యూహం గాని, చిత్రత గాని లేవు. ఇవి ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు ఆయన డొల్లతనం బయటపడిపోయిందో, ప్రజలు 11లో ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఆ రోజు నుంచి మళ్ళీ ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది పోయి రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నారు. ఆయనకు వ్యూహాలు లేవు అని చెప్పడానికి తాజా ఉదాహరణ మావిగన్ వర్సెస్ అమరావతి. ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడైనా మావిగన్ సమర్థిస్తాడా? దాదాపుగా 110 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల పాటు మచిలీపట్నం నుంచి విజయవాడకి 70 కిలోమీటర్లు, ఈ 70 కిలోమీటర్ల నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు గుంటూరు వరకు. ఈ 110 కిలోమీటర్ల స్ట్రెచ్ ఎప్పటికీ డెవలప్ అవ్వాలి. సో 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉండే అమరావతి డెవలప్ అవ్వడానికి ఇంకా సమయం పడతా ఉంది. సో అటువంటిప్పుడు 110 కిలోమీటర్లు ఎలా డెవలప్ అయింది? ఎక్కడి నుంచి మీరు మచిలీపట్నంలో ఒకటి పెడితే మళ్ళీ గుంటూరులో ఒకటి పెడతారు. ఎవరైనా రావాలంటే రాజధానికి ఏదైనా పనుల మీద వచ్చిన వాళ్ళు మచిలీపట్నం నుంచి మళ్ళీ 110 కిలోమీటర్లు 2.5 గంటల పాటు ప్రయాణం చేయాలి. సో ఒక అవివేకమైన నిర్ణయాలు. 3 రాజధానులు ఏమైనాయి అంటే ఇప్పటికీ అర్థం కాదు. సో కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయటంలో, కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు 0 మార్కులు. ఆ రకంగా ఫెయిల్ అయిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇవాళ ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయిందంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చినట్టయింది. ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంని టార్గెట్ చేశారు. మీకు గుర్తుంది కదా బాగా. అది పని కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. చివరికి అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలిచారు, మున్సిపాలిటీలు అన్ని గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత పేరుకొని అక్కడ మళ్ళీ తన రాజకీయ వ్యూహంతో ఇవాళ మళ్ళీ ట్రమండస్ విజయం సాధించారు. కానీ అలాగా చంద్రబాబు లాగా ఆలోచించలేడు ఈయన. సొంత నియోజకవర్గాల్లో పట్టుకోల్పు, మీరు కడప అంటున్నారు, పులివెందుల్లోనే పట్టుకోల్పోతున్నారు. పులివెందుల్లో కూడా ఈసారి ఆయన గెలుస్తాడా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ కనబడుతోంది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాను మీ వల్ల నాకేదైనా ఉపయోగం ఉంది, మీరు వస్తారు, ఉపయోగం కాదు, మీరు వస్తారు, మిమ్మల్ని నేను అభిమానిస్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు సీఎం అవుతారు అని నమ్మకం ఉందనుకో, మీ వెనక తిరుగుతా నేను, ఎందుకంటే మా నాయకుడు సీఎం అవుతాడు. మీరు అప్పుడే కారనుకోండి, నాకు నమ్మకం పోయింది అనుకోండి, మీ వ్యూహాల మీద, మీ చర్యల మీద నమ్మకం పోయింది అనుకోండి, ఏం చేస్తాం? మీరు చెప్పినట్లుగా పులివెందుల్లో కూడా ఆయన మీద కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా
రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కొన్ని కాంట్రాక్టులు చేసిన నేపథ్యంలో వారికి ఇప్పటి వరకు బిల్లులు రాలేదని, అది కూడా ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళేదో లాబింగ్ చేయించుకొని కొన్ని బిల్లులు తెప్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో నిజంగా జగన్మోహన్ రెడ్డిని అక్కడ నమ్మేటువంటి పరిస్థితి లేదంటారా? కడప నియోజకవర్గంలో కడప ఓవరాల్ గా మీకు కడప ఒకటి, నెల్లూరు ఒకటి, మీకు విజయనగరము, శ్రీకాకుళము, మీకు 100% రిజల్ట్ వచ్చింది నియోజకవర్గాలు జిల్లాలు ఇవన్నీ కూడా. ఆ జిల్లాలు ఇవాళ నెల్లూరు జిల్లాలో పట్టుకోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుల అసంతృప్తి, నాయకుల్లో ఒక తాటి మీద ఉండే పరిస్థితి లేదు. నాయకులు ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి ఫెయిల్ అయిపోతున్నాడు, సమస్యలను గుర్తించడానికి ఫెయిల్ అయిపోతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం తెప్పించుకోవటానికి ఫెయిల్ అయిపోతున్నారు. ఇవాళ కడప పులివెందుల్లో కూడా ఇవాళ మీరు అన్నట్టుగా చాలా మంది నాయకులు తనను నమ్ముకున్న వాళ్ళకు, రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరండి, తనను నమ్ముకున్న వాళ్లకు 100కి 500% లాభం చేసేలాగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, యూజ్ అండ్ త్రో పాలసీ. తనను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన మేలు చేయలేకపోతే, ఆయనకు న్యాయం చేయలేకపోతే ఏం చేస్తారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోవటం వల్ల ఉపయోగం లేదని తేల్చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇవాళ ఓవరాల్ గా కడప జిల్లా మొత్తమే కాకుండా నెల్లూరు లాని బాగా పట్టున్న జిల్లాల్లో కూడా పట్టుకోల్పోతున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు రాయలసీమ చూస్తే, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కొంచెం వీక్ గా ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం వీక్ గా ఉంది. 2019 ఉదాహరణగా తీసుకుంటే రాయలసీమ మేర ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా గెలిచింది మీరు చెప్పినట్టు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిస్థితులు మారుతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే కూటమిలో భాగంగా మీకు కూడా బీజేపీ కూడా రాయలసీమ మీద కాన్సన్ట్రేట్ చేసింది. బీజేపీ రాయలసీమ మీద ఫోకస్ పెట్టింది, ఇటు గోదావరి జిల్లా మీద ఫోకస్ పెట్టట్లా. బీజేపీ ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి అక్కడ పెట్టింది. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గెలిచారు అక్కడ, సో రాయలసీమ నుంచి. అట్లానే బీజేపీ కొంత వ్యూహాత్మకంగా రాయలసీమలో కొంత ఇప్పటి నుంచి కాదు, దాదాపు 10 ఏళ్ల నుంచి రాయలసీమలో కొంతవరకు మనం పట్టు సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే మైనారిటీ వర్గం ఎక్కువ ఉంటుందో ఆ నియోజకవర్గాల మీద ప్రత్యేకమైన ఫోకస్ చేసింది. తద్వారా బీజేపీ అక్కడ లాభపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పుడు కూటమి కాబట్టి అటు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు బలపడుతుంది. జనసేన అంత బలపడటానికి ప్రయత్నం చేయట్లే. అక్కడ జనసేన అంతా గోదావరి జిల్లా ఇటువైపు కోస్టల్ జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బీజేపీ తెలుగుదేశం మాత్రం అక్కడ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ఇద్దరు లక్ష్యం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేసేసి ఆ ప్లేస్ లో బీజేపీ వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ తన స్థానాలు తను ఆక్యుపై చేసుకోవాలి. సో ఒక డేంజర్ బెల్స్ అయితే మోగుతామనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షేత్రస్థాయి నుంచి కూడా పరిస్థితులు అయితే కొంచెం విషమించే పరిస్థితి కనబడతా ఉంది. చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారికి అంత సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉన్నట్టుగా కూడా నాకు తెలియట్లా. మరి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వే చేసుకోకపోతే కనుక. ఇంతకుముందు పీకే టీం ఉన్నది, రకరకాల సర్వేలు చేసేవాళ్ళు. ఈసారి సర్వే టీం కూడా మోసం చేసింది వాళ్ళని. విచిత్రం ఏంటంటే సర్వే టీం మోసం వైనాట్ 175 అనిపించింది. ఆ మాట అనకపోయినా కొంచెం బాగుండేది. వైనాట్ 175 లెవెల్కి వచ్చేటప్పటికే ఇదంతా డొల్లరా, ఇతని మాటలంతా డొల్ల అనే ఒక లెక్కకి జనం వచ్చేసారు. ఓకే, థ్యాంక్ యూ.